హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాళ ఎన్ని కాయగూరలు హార్వెస్ట్ చేసామో ఒకసారి చూస్తారా? ఎంత బాగున్నాయో, ముద్దు ముద్దుగా. టమాటాలు అయితే చిన్న చిన్నవి అన్నమాట, చాలా బాగున్నాయి. ఇవి అసలు ఎంత టేస్ట్ ఉన్నాయో, ఈ బుడ్డి బుడ్డి టమాటాలు చూడండి, అరిచేతిలో పెడితే చిన్నగా కనిపించింది, కానీ పులుపు అయితే భలే మస్తు పులుపు ఉన్నాయి. అసలు ఎన్ని కాయగూరలు వచ్చినాయో హార్వెస్ట్ చేస్తే, చాలా బాగున్నాయి. ఇవే కాకుండా ఒక దోసకాయలు అయితే 1 కేజీన్నర వరకు వచ్చినాయి, చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది. టమాటా అండ్ దోసకాయ వండాను ఈరోజు, చాలా టేస్ట్ ఉంది. నెక్స్ట్ ఏమో ఒక 3 జాంకాయలు కాసినాయి. మీకు ఈ చెట్లన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో వస్తాయి. నేను ఏవేవైతే హార్వెస్ట్ చేశానో అన్నీ చూపిస్తాను. తర్వాత ఈ లెమన్ అయితే ఎన్ని కాయలు కాసినాయో ఒక్క చెట్టుకే. కాకపోతే దీని సైజు ఇంకా చాలా పెద్దగా ఉంటుంది. వాటర్ పోయిక కొంచెం సైజు చిన్నది వచ్చింది. కాకపోతే లెమన్ కూడా చాలా ఎక్కువ వచ్చినాయి. తర్వాత ఈ 3 బీరకాయలు అయితే 3 కాసినాయి, బెండకాయలు అయితే 2 కాసినాయి, అవి ముదిరిపోయినాయి అన్నమాట. తర్వాత దోసకాయలు అయితే చాలా టేస్ట్, చాలా బాగున్నాయి. తర్వాత గోకరకాయలు అంటారు కదా తెలంగాణలో. సో గోకరకాయలు అయితే చాలా లేతవి, సూపర్ ఉన్నాయి అన్నమాట, చాలా బాగున్నాయి. ఎక్కువ వచ్చినాయి, అసలు ఎంత సంతోషం అనిపించిందో. నెక్స్ట్ ఏమో ఈ వంకాయలు అయితే లేతగా ఉన్నాయి. ఇవి ఫ్రై చేసినా, లేకపోతే ఒక టమాటాలు వేసి కర్రీ చేసినా, లేదా రోటి పచ్చడి టమాటా వేసి చేస్తాం కదా, అలా అయినా సూపర్ ఉంటుంది. నెక్స్ట్ ఏమో ఇలా కాకరకాయలు ఒక 1/2 కేజీ వరకు వచ్చినాయి లేతవి. దొండకాయలు అయితే ఎంత బాగున్నాయో. బయటవి ఎప్పుడైనా మనకి తెలిసిపోద్ది తేడా, మనం ఇంట్లో కాయించుకుని అయితే ఎంత లేతగా ఉన్నాయో, అసలు చాలా బాగున్నాయి. కాయగూరలన్నీ హార్వెస్ట్ చేసి చూస్తే ఎంత సంతోషంగా అనిపించిందో, చాలా బాగున్నాయి. మీకు ఈ కాయగూరలు హార్వెస్టింగ్ ఎంత నచ్చితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ కాయగూరలన్నీ ఏమేం చేశాను, నెక్స్ట్ ఎలాంటి హార్వెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయి అన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు గుర్తుంది కదా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. అలాగే ఏమేం చెట్లు ఉన్నాయి, ఎన్ని కాయగూరల రకాలు ఉన్నాయి, అట్లనే ఫ్రూట్స్ చెట్లు ఏమున్నాయి అన్నీ ముందు వీడియోస్లో రాబోతున్నాయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.